ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి. రేయ్, ఏమైంది నాయన? ఎవరు మీరు? ఇక్కడ శ్రీకర్ ఎవరో? శ్రీకర్ ఎవడో చెప్పండి. శ్రీకర్ అంటే నేనే. ఏమైంది? మర్యాద లేకుండా ఏంటిది? నీలాంటి వాడికి మర్యాద కూడా కావాలా? అసలు ఏం జరిగిందండి? మా అబ్బాయి గురించి ఎందుకు వచ్చారు? ఏం చేశాడని ఇంత ఆవేశంగా ఉన్నారు? వీడు చేసిన పని వల్ల అక్కడ హాస్పిటల్లో మాకు సంబంధించిన వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. ముందు వీడిని స్టేషన్కి లాక్కుని పోతాం. అక్కడ వీడి సంగతి తేలుద్దాం. రేయ్, అయ్యో, రారా. ఏంటి ఇది? రా. నా కొడుకుని వదిలిపెట్టండి. ఎవరు సార్ మీరు? రా. హే, ఏమైంది? ముందు రారా నువ్వు. అరే, నా ఏంటో కొడుకు ఏం చెప్పండి. తప్పు చేశాడని పద. పెద్ద పెద్ద మాటలంటున్నారు. ఏమైంది? వీడు మణికొండ ఏరియాలో డెలివరీ చేసిన ఫుడ్ తినడం వల్ల మా వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్లో ఏం కలిపావరా? చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరో అనుకుని నా కొడుకు దగ్గరకు వచ్చారు. నా కొడుకు జాబ్ చేసుకుంటున్నాడు. ఫుడ్ ఎందుకు డెలివరీ చేస్తాడు? ఏంటమ్మా, మీరు కూడా నాటకాలు ఆడుతున్నారు? మనం అటు వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. ఏం అవసరం లేదు. ఏదైనా సరే ఇక్కడే తేలిపోవాలి. ముందు 4 దెబ్బలు పడితే గానీ వీడు చేసిన పనికి బుద్ధి రాదు. నాకు నిజంగా తెలీదండి. కొట్టండి. కొట్టండి. అయ్యో, చూడండి. వదలండి. మా అబ్బాయిని కొట్టకండి. అరే. శ్రీకర్, అయ్యో. వదలండి, వదలండి. హే, నా బావని వదలండి. నా బావని కొట్టకండి. సామరస్యంగా మాట్లాడుకుందా ఉండండి. ఏంటమ్మా సామరస్యం? అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలుసా మీకు? హలో హలో, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నా తమ్ముడిని పట్టుకొని డెలివరీ బాయ్ లా మాట్లాడతారేంటి? నా కొడుకు అటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మరోసారి చెక్ చేసుకోండి. ఇదే పేరుతో ఇంకొకరున్నారేమో. సార్, మేము చెప్పింది నిజమో కాదో మీ అబ్బాయిని అడగండి. మేము అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకునే వచ్చాం. మేమేమి అంత అమాయకంగా ఈయన మీద దాడి చేయడానికి రాలేదు. రే, వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంట్రా? అటువంటి పని చేయడం లేదని నువ్వు చెప్పు బాబాయ్. మాట్లాడు శ్రీకర్. వాళ్ళు చెప్పింది నిజమేనమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో నేను డెలివరీ బాయ్గా చేయాల్సి వచ్చింది. చిన్నోడా, ఈ విషయం మా దగ్గర ఎందుకు చెప్పలేదు? మేమంతా పనిచేస్తున్నాం. నువ్వు 4 రోజులు ఖాళీగా ఉంటే వచ్చే నష్టమేముంది? మీరు ఆ సంగతి గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకోండి. అక్కడ ప్రాణ నష్టం జరిగితే వీణ్ణేం చేయమంటారో చెప్పండి. ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా నేను చూసుకుంటానండి. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లే పరిస్థితి విషమించిపోయిందని చెప్తున్నారు. నువ్వేం చేయగలవమ్మా? దయచేసి మీరు ఆవేశపడకుండా నా మాటను వినండి. హాస్పిటల్లో ఉన్న వారికి ఏం జరగకుండా నేను చేయాల్సింది చేస్తాను. అదేనమ్మా, ఏం చేయగలవని అడుగుతున్నాను. ప్రసాదం తయారు చేసి తీసుకొస్తాను. ఏంటి ప్రసాదమా? నీకేమైనా మతిపోయిందా? ప్రసాదము తీర్థం అంటున్నావు? మహిమగల ప్రసాదం, అమ్మవారి ప్రసాదం. ఎందరికో బ్రతుకుల్ని ఇచ్చింది, ఎందరో ప్రాణాలని కాపాడింది. ఏదేదో మాట్లాడతావేంటమ్మా? అన్నం లేక చనిపోతున్న వారికి అన్నం పెట్టింది ఆ ప్రసాదం. అటువంటిది అన్నం తిని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారిని కాపాడలేదా? నా మాటని నమ్మండి. ఆ ప్రసాదం
దివ్యమైన ఔషధంలా ఆపదలో ఉన్న వారి పాలిట వరమవుతుంది. ఎందుకో నీ మాటల మీద కొంచెం నమ్మకం కలిగింది. ఏం చేయాలనుకుంటున్నావో తొందరగా చేయి. అక్కడ హాస్పిటల్లో ప్రాణాలు చాలా విలువైనవి. నువ్వు చేసిన దానివల్ల కూడా అక్కడ ఎటువంటి ఉపయోగం లేకపోతే మాత్రం బదులుగా ఈ శ్రీకర్ ప్రాణం తీసుకుంటాం. అమ్మ అన్నపూర్ణాదేవి, ప్రసాదాన్ని తయారు చేయగల అర్హత గతంలో అత్తయ్యకుండేది. ఆ తర్వాత అదృష్టం నాకు, నా అక్షయ్కు కలిగించా. ప్రసాదం వలన ఎందరికి మంచి జరిగిందో అందుకు రుజువులున్నాయి, ఎన్నో నిదర్శనాలున్నాయి. బావకు సంబంధం లేకుండా ఆహారంలో ఏదో కలపడం వలన ఆ విధంగా జరుగుంటుంది. ఇప్పుడు నా బావ ఇబ్బందుల్లో ఉన్నాడు. చెయ్యని నేరానికి తన మీద నింద పడింది. ఆ నింద ఎలాగైనా పోవాలి. అందుకు నువ్వు కరుణ, కటాక్షం చూపించాలి. ప్రసాదం తయారు చేసి బాధితులతో తినిపిస్తాను. వారందరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడాలి. గొడవ జరగడం వలన నేను ముగ్గులోకి అడుగు పెట్టకుండా తప్పించుకోగలిగాను. అమ్మ ప్రసాదం తయారు చేయడం అయిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో. అమ్మవారికి నైవేద్యం పెట్టండి పూజారి గారు. అలాగేనమ్మా. మీరు హాస్పిటల్ దగ్గరికి పదండి. నేను బావా ప్రసాదం పట్టుకుని వస్తాం. తొందరగా రండి అమ్మా, పదండి. ఆ